ఓం శ్రీ సాయిరామ్. సత్యసాయి మహిమా జరిగి స్వాగతం. సాయి భగవానునికి జాతి, మత, కుల, వృత్తి వివక్షలు లేనే లేవు. పేద, ధనిక, విద్యావంతుడు, నిరక్షరాస్యుడు, హోదా, పేద అన్న తేడాలే లేవు. కేవలం భక్తి ఒక్కటే స్వామి చూసేది. బెంగళూరు సిటీ స్టేషన్లో దారిలో ఒక మూల చెప్పులు కుట్టుకొని జీవిస్తున్న ఒక వ్యక్తి ఉండేవాడు. ఎదురుగా ఉన్న బంగళాలో బాబావారు వచ్చారని, భజనలు జరుగుతున్నాయని అతడు గమనిస్తాడు. అక్కడికి వచ్చిపోయేవారు భగవాన్ బాబావారు సాక్షాత్ కృష్ణ పరమాత్మయే అనే మాటలు విని ఒక అణా పెట్టి మల్లెపూల దండ కొని బంగళాలో జన సమూహం వెనుక దూరంగా నిలబడి స్వామిని తొంగి తొంగి కాళ్ళు పైకెత్తి చూస్తూ ఉంటాడు, నమస్కరించుకుంటాడు. స్వామి అంత జనంలోనూ తమపై భక్తితో తొంగి చూస్తున్న ఆ వ్యక్తిని గమనించి వెంటనే లేచి వచ్చి అతని చేతిలో ఉన్న మల్లెపూల మాల తీసుకొని అరబ భాషలో "నీకేమి కావాలి?" అని ప్రేమతో చిరునవ్వుతో అడుగుతారు. అతడు ధైర్యం చేసి అతని మాతృభాష అయిన అరవంలోనే "మా ఇంటికి వచ్చి మా వాళ్ళని దీవించండి స్వామి" అంటాడు. "తప్పకుండా వస్తాను" అంటారు స్వామి. అతడి భుజం తట్టి చెయ్యేసి చెప్పి వెళ్ళి వెనక భజనలో కూర్చుంటారు. హారతి అయిపోతుంది. గుంపులు గుంపులుగా జనం వెళుతూ ఉంటారు. స్వామి వాళ్ళందరినీ తప్పించుకొని వచ్చి కారెక్కి వెళ్ళిపోతారు. ఆ చెప్పులు కుట్టుకునే వ్యక్తి స్వామి తన దగ్గరికి వచ్చి చిరునామా అడిగి తనతో తన ఇంటికి వస్తారని ఆశపడుతూ ఉంటాడు. పాపం, అయ్యో స్వామి వెళ్ళిపోయారా, మా ఇంటికి వస్తానన్నారు, మా ఇల్లు ఎక్కడో స్వామికి తెలియదు కదా, ఎప్పుడు వస్తారో కూడా చెప్పలేదు అని పైకే అనుకుంటూ ఉంటాడు. అతని మాటలు విని అక్కడి నుండి వెళ్ళే భక్తులు అతని కేసి చూసి హేళనగా నవ్వుకొని వెళ్తారు. అతడు తల వంచుకొని వెళ్ళి చెట్టు క్రింద కూర్చొని తన పని తాను చేసుకుంటూ ఉంటాడు. 2 రోజులు పోయాక మధ్యాహ్నం భగవాన్ బాబావారి కారు వచ్చి అతడు కూర్చున్న చెట్టు క్రింద ఆగుతుంది. అతడు తల వంచుకొని చెప్పులు కుట్టుకుంటూ ఉంటాడు. భగవాన్ తన కారు తలుపు తీసి అతడిని "కారెక్కు" అంటారు. అతడు నిర్ఘాంతపోతాడు. నోట మాట రాదు. తానేమిటి, స్వామివారి కారు ఎక్కడమేమిటి అనుకుంటాడు. స్వామివారు "రా, కారెక్కు" అంటారు మళ్ళీ. అతడు కారెక్కగానే డ్రైవర్కు స్వామివారే దారి చెబుతూ ఇరుకు మురికి సందుల్లో నుండి వెళ్ళి అతని గుడిసె ముందు కారు ఆగుతుంది. చుట్టూ చాలా శుభ్రంగా ఉంటుంది. స్వామి పండ్లు, తినుబండారాలు ఉన్న సంచి చేత్తో పట్టుకొని గుడిసె లోపలికి వస్తారు. 10 నిమిషాలు ఉంటారు. పండ్లు, తినుబండారాలు ఆ గుడిసెలో ఉన్న అతని కుటుంబానికి అంతా పంచుతారు. అందరినీ ఆశీర్వదిస్తారు. స్వామివారు "నేను మీ ఇంటికి వచ్చాను కదా, నాకేం పెడతావు?" అంటారు. స్వామికి ఆతిథ్యం ఇవ్వడానికి అతని వద్ద ఏమీ ఉండదు. "స్వామి, నేను కట్టిక పేదవాడిని, మీకు ఇవ్వను, నా దగ్గర ఏమీ లేదు స్వామి, నిన్న చేసి పెట్టుకున్న జొన్న రొట్టె మాత్రం ఉంది" అంటాడు. స్వామి అదే ఇవ్వమని కొద్దిగా జొన్న రొట్టె తినేసి బయట తనను చూడని వచ్చిన వారినందరినీ దీవించి ఆశీర్వదించి వచ్చి కారెక్కి వెళ్ళిపోతాడు. ఆ చెప్పులు కుట్టుకునేవాడు ఆశ్చర్యపోతాడు. స్వామివారు తన ఇల్లు కనుక్కొని తన ఆహ్వానం మన్నించి తన ఇంటికి వచ్చి అందరినీ ఆశీర్వదించినందుకు అతడి మనసు భక్తితో పొంగిపోతుంది. "స్వామి, మీరు సాక్షాత్ భగవంతుడే స్వామి" అనుకుంటాడు. స్వామివారికి భక్తులను ఆశీర్వదించి ఆనందపరచటమే ధ్యేయం కదా. జై సాయిరామ్.